నీవు నీతిమంతుడివైతే శ్రమలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని మరవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, వాక్య భాగం సామెతల గ్రంథం 4 అధ్యాయం 18 వచనం చూద్దాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గమంట అంతకు తేజరిల్లునంట. అయితే మొట్టమొదటిగా మన దేవుడు నీతిమంతుడు. కీర్తన గ్రంథం 11 అధ్యాయం 7 వచనం చూస్తే మన దేవుడు నీతిమంతుడు. అయితే నీతిమంతుడైన దేవుణ్ణి సేవించే మనం కూడా నీతిగా జీవించాలి కదా! నీతిగా జీవిస్తే వచ్చే ప్రయోజనాలేంటి? నీతిగా జీవించడం ద్వారా మనకు కలిగే మేలులేంటి? మొట్టమొదటిగా నీతిగా జీవిస్తే మనం ఉగ్రత నుండి తప్పించబడతాం. అంతేకాదు ఇహలోక మాలిన్యం అంటకుండా నీచమైన కార్యాలని విడిచిపెట్టి అంటే విసర్జించి అంటే అవి మనం చంపేసుకుంటే వాటికి వేరుగా జీవించడమే నీతి. దేవుణ్ణి తట్టు తిరగడమే, దేవుణ్ణి నమ్మడమే నీతి అని కూడా మనం చూస్తాం. అయితే నీవు నీతిమంతుడివైతే, మనం నీతిమంతులమైతే శ్రమలో గూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక మంది, అనేక మంది దైవజనులు మనం చూస్తాము ఈ రోజుల్లో. అలాగే పరిశుద్ధ గ్రంథంలో గూడా మనం అనేకమైన భక్తులను చూసాం మనం. ఉదాహరణకి నోవాహు గారు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు గారు ఏం చేశారు? దేవుని మాటలు నమ్మారు. అప్పటిదాకా వర్షం పడలా. వర్షం అంటే ఏంటో కూడా తెలీదు. వర్షం కురిపిస్తాను దేశాన్ని మొత్తం అంటే ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసేస్తాను. నువ్వు ఒక వాడ కట్టు. నీ కుటుంబం నీవు ఆ వాడలో ఉన్నవారే బ్రతుకుతారని దేవుడు నోవహు గారికి చెప్తే, నోవహు గారు నమ్మారు. దేవుని మాటను నమ్మారు. అది నీతి. అలాగా దేవుడు ఏం చెప్తున్నాడు, మనకి ఏం చెప్తున్నారో అది నమ్మడమే నీతి. కొంతమంది భక్తులను మనం చూసాం. దేవుడు చెప్పిన మాటను కూడా పక్కన పెట్టేసి, వారి యొక్క జీవితాల్లో దేవునికి దూరం అయిపోయినోళ్ళని చూసాం. అనేకముగా తిప్పలు పడి మరలా దేవుని దగ్గరకొచ్చి, మరలా నీతిగా జీవించిన వాళ్ళని కూడా చూసాం. కాబట్టి దేవుడు చెప్పిన మాటను నోవాహు గారు నమ్మారు కాబట్టి, నోవాహుని దేవుడు నీతిమంతుడిగా సాక్ష్యమిచ్చారు. అలాగే పేతురు గారు రాసిన పత్రిక రెండవ పత్రిక రెండో అధ్యాయంలో కూడా మనం పేతురు గారు ఏం చెప్తారంటే, లోతు నీతిమంతుడని పేతురు గారు సాక్ష్యం ఇచ్చారు. అలాగే హేబేలు గారు నీతిమంతుడిగా సాక్ష్యం పొందినని హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసాం. హిజ్కియా గారు కూడా నీతిని అనుసరించారు. అలాగా చాలామంది నీతిగా జీవించి వారి యొక్క జీవితాలకి మంచి మంచి ఉదాహరణలుగా దేవుడు మనకుంచాడు. అప్పుడు దేవుడు అంతమంది భక్తుల్ని మనకి ఉదాహరణలుగా, మాదిరిగా ఉంచాడు దేవుడు. అప్పుడు వారికి తెలీదు. నీతిగా జీవిస్తే ఇలాంటి ఉదాహరణలు మనకున్నాయి అని చెప్పి వారికి తెలీదు. కానీ వారు ఒకటే నమ్మారు. దేవుని మాటను నమ్మారు. అందుకే వారు నీతిమంతులుగా దేవుడు సాక్ష్యమిచ్చారు. అయితే నీతిగా జీవిస్తే మనకి కలిగే ప్రయోజనాలేంటి? మనం చెప్పుకున్న మూలవాక్యంలో నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎలా తేజరిల్లిద్ది అంటే, నీతిమంతుల మార్గం తేజరిల్లిద్ది. భక్తిహీనుల మార్గం గాఢాంధకారంలోనికి తీసుకెళ్ళిపోయిద్ది. వారు దేనిని ఆశిస్తారో, దేని మీద పడతారో, ఎప్పుడు చనిపోతారో, ఎప్పుడు బ్రతుకుతారో, ఎప్పుడు వారికి ఏ ఏ ఆపదలొస్తాయో ఆరికి తెలీదు అని చెప్పి అదే వచనంలో మనం చూస్తాం. అదే అధ్యాయంలో. అలాగే నీతిమంతుల మార్గము దేవుడికి తెలుసు. నీతిమంతుల్ని దేవుడు నడిపిస్తాడు. నీతిమంతుల మీద దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తా ఉంటది. దానియేలు గ్రంథం 12 అధ్యాయంలో చూస్తే నక్షత్రం వలె నీతిమంతులు నక్షత్రం వలె ప్రకాశించుదురు అన్నట్టుగా మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 11 అధ్యాయంలో కూడా మనం చూస్తే నీతి మరణం నుండి మనల్ని రక్షిస్తది. మొట్టమొదటిగా నీతి మనల్ని మరణం నుండి తప్పిస్తది. మరణముంది, రెండో మరణముంది. మొదటి మరణం అందరూ చెందుతారు గానీ, రెండో మరణం నుండి మనల్ని నీతి తప్పిస్తది. ఈ రెండో మరణం అనగా నిత్య జీవం అన్నమాట. మరణం నుండి తప్పించి నిత్య జీవంలోకి మనం ప్రవేశించడానికి నీతి మనకు ఉపయోగపడుతుంది. అలాగే నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. నీతిమంతుల బిడ్డలని దేవుడు పోషిస్తాడని దేవుడు మనకి వాగ్దానం చేశారు. అయితే నీతిమంతులు ఎలా ఉంటారంటే దేవుని సింహాసనం మీద కూర్చుంటారని మొదటి యోహాను గ్రంథంలో చూస్తాం మనం. అయితే దేవుడి సింహాసనం మీద కూర్చుంటానంటే దేవుని సింహాసనం మీద ఎలా కూర్చుంటాము? ఉదాహరణకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? చేతులు కట్టుకొని సార్ చెప్పండి సార్, సార్ అని మనం గౌరవంగా మాట్లాడతాం. వారికి లోబడినట్లుగా మనం మాట్లాడతాం. అదే ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికెళ్ళాడు. ఆ రూమ్‌లోకెళ్ళాడు.
క్యాబిన్‌లోకెళ్ళాడు. మనం వెళ్ళాము. మనం నుంచొని మాట్లాడుతా ఉంటాం. లేదు ఒకవేళ కూర్చొని మాట్లాడమంటే కూర్చొని మాట్లాడుతా ఉంటాం. అదే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు వెళ్ళాడనుకోండి, అదే రూమ్‌లోకి మనం ఉన్నప్పుడు వచ్చాడనుకోండి, ఆ కొడుకు ఎక్కడ కూర్చుంటాడు? ఆళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని ఎక్కడ కూర్చుంటాడు? వాళ్ళ నాన్నగారి మీద కూర్చుంటాడు. అంటే ఆళ్ళ నాన్నగారి ఒళ్ళో కూర్చుంటాడు. అలాగే నీతిమంతులు దేవుని సింహాసనం మీద కూర్చుంటారంటే, మనం గూడా దేవుని యొక్క చేతుల్లో, దేవుని యొక్క పటిష్టమైన చేతుల్లో మనం దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటాం. అట్లాగా నీతిమంతుడికి కలిగే మేలులు చాలా ఉన్నాయి. దేవుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటదని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఇట్టి నీతి నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఈ నీతిని బట్టి మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రికే చెందును గాక. ఆమేన్.